హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మటను తాలింపు లేకుండా వండుతా. తాలింపు లేకుండా ఎట్లా వండుతారు అని అనుకుంటాను కావచ్చు మీరు. చూపిస్తా. చాలా టేస్ట్గానైతే ఉంటుంది. ఈ తాలింపు లేకుండా కలిపి పెడతా. ఈ మటన్ను కలిపి పెట్టి వండుతా. ఈ కలిపి పెట్టే మటన్లో ఏమేమి వేసి అయితే వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఇది మటన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకుందా. ఇప్పుడు ఇందులోకి మసాలా పట్టుకుందాము. మసాలాలు ఇవి అన్నీ: దాల్చిన చెక్క, సాజీరా, జాజికాయ, లవంగాలు, యాలకులు, ఇది ఏంది ఈ పువ్వు, ఇవన్నీ కూడా అదే జాపత్రి పువ్వు, ఇవన్నీ కూడా ఇప్పుడు మసాలా పట్టుకుందాము. కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాము. ఒక ఉల్లిగడ్డ కూడా ఇట్లా కడిగేసుకొని ఇందులోనే వేసి పేస్ట్ పట్టుకుందాము. ఈ మసాలాతో పాటుగా కొన్ని వాటర్ వేసి మసాలా పేస్ట్ పట్టుకుందాము. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా, ఈ ఎల్లిపాయలన్నీ ఇప్పుడు ఈ కుక్కర్ తీసుకొని ఈ మటన్ కుక్కర్లో వేసుకుందాము. మటన్ కుక్కర్లో వేసుకొని మనం పట్టుకున్న మసాలా కూడా ఈ మటన్లో వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము సరిపోను. కారం వేసుకుందాము. రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది. ఈ మటన్ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక టమాటా కూడా ఇందులో కట్ చేసి వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇందులో కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాము. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా మటన్కు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా అంతా మటన్కు కలుస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులోనే ఒక గరిటెడు నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు నూనె. కొన్ని వాటర్ పోసుకుందాము. మనం ఇందులో మసాలా పట్టుకున్నాం కదా, ఇందులోనే కొన్ని వాటర్ తీసుకొని పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని, ఇది కొంచెం ముదిరిన మటను అందుకే కొంచెం ఎక్కువ వేసిన వాటర్, లేకుంటే ఇంకొంచెం తక్కువనే వేసుకోవచ్చు. అంతా కలుపుకొని ఇట్లా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్ ఇచ్చేదాకా ఇది ఉడికితే సరిపోద్ది. మటన్ అయితే 5 విజిల్ వచ్చేదాకా ఉంచిన. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సూప్ అంతా దగ్గరికి వచ్చింది కదా, ఉడికింది ఇది.
ఎప్పుడు ఒకలాగా కాకుండా మటన్ ఇట్లా కూడా ఒకసారి వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇట్లా ఈ ఉల్లిపాయలు అవి ఇవి తాలింపుతో కాకుండా ఇట్లా కలిపి పెట్టండి. ఈ మటను అన్నీ కలిపి పెట్టి వాటర్ వేసి ఇట్లా ఉడికేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఇట్లా వండుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అట్లా కూడా వండుకోవచ్చు, ఇట్లా కూడా వండుకోవచ్చు. ఇది ఎట్లా వండినా కానీ ఎందుకంటే అన్నీ ఈ పీసులకే పడతాయి కదా, అందుకే టేస్ట్గా ఉంటాయి. కాలుతుంది ఇట్లా మెత్తగానైతే ఉడికింది, 5 విజిల్లు ఇచ్చింది. చూపిద్దామంటే కాలుతుంది. ఎట్లయితే ఉంటుందండి, ఇట్లా కలిపి పెడితేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు వండిన ఇట్లా. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ మటన్ ఇట్లా వండితే. మీరు కూడా ఒకసారి వండుకొని చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి అయితే నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ ఇట్లా కలిపి పెట్టి వండుకోండి. మటను అన్నీ కలిపి పెట్టి ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వండుకుంటే తొందరగా అవుతుంది, టేస్ట్గా ఉంటుంది, మంచిగా కమ్మగా. మనం ఇట్లా అన్ని మసాలాలు వేసుకొని అన్నీ ఇట్లా వేసి కలిపి పెట్టి ఇట్లా వండుకోండి, మంచిగా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఈ వంట చేసి పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. ఎందుకంటే మీరు కూడా వండుకోవచ్చు. ఇట్లా ఒక్కసారి అయితే వండుకొని తిన్నాక కామెంట్ చేయండి నాకు ఎట్లుందన్నది. ఇది మీరైతే కంపల్సరీ ఇట్లా వండుకోండి. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజు అయితే ఈ వంట. ఇప్పుడైతే ఈ మటన్ ఉడికింది, అయిపోయింది. బాయ్ అండి.